వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగనన్నకు జరికిచ్చిన సిబిఐ, అసలు కోర్టులో సిబిఐ కౌంటర్తో జగనన్న షాక్ తిన్నారు. ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ అధికారులు షాక్ ఇచ్చారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదంటూ కూడా కోర్టుకు సిబిఐ మనవి చేసింది. తాను విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టుకు మనవి చేసుకున్నారు. అయితే యూకేలో చదువుతున్న తన కుమార్తె వద్దకు వెళ్లడానికి తనకు అవకాశం ఇవ్వాలని కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ సిబిఐ కోర్టు మనవి చేశారు. అయితే సిబిఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ సిబిఐ వివరణ కోరుతూ విచారణ వాయిదా వేశారు. బుధవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని, ఆయన పైన నమోదైన అక్రమాస్తుల కేసు విచారణ ఇంకా పెండింగ్లో ఉందని కూడా, కేసు విచారణ చాలా ఆలస్యం అవుతుందని కూడా సిబిఐ కోర్టు చెప్పుకొచ్చింది. మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లడం అవకాశం ఇవ్వకూడదంటూ కూడా సిబిఐ కోర్టు మనవి చేసింది. అయితే సిబిఐ అయితే కోర్టుకైతే మనవి చేసింది. వాదనలు విన్నటువంటి సిబిఐ కోర్టు ఈ నెల 27 వరకు కూడా విచారణ వాయిదా వేశారు. అయితే ఇప్పటికే అక్రమాస్తుల కేసులో విచారణ అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎంత ఆలస్యం అవుతుంది. సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్ కేసు విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు మరోసారి విదేశాల పర్యటనతో కూడా ఉంటే కేసు విచారణ ఇంకా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా సిబిఐకి చెందినటువంటి ఓ అధికారి అంటున్నారు అని కూడా తెలిపింది. ఇదే కేసును నంబర్ 2గా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్రత్యేక కోర్టు అనుమతి, ఆయన ప్రత్యేక కోర్టును కూడా అనుమతి కోరారు. అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టులో వాదన కూడా వినిపించారు. యూరోప్లో వచ్చే నెల 6వ తేదీన నుంచి కూడా 2 వారాల పాటు పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు మనవి చేశారు. గతంలో కూడా విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, ఇప్పుడు కూడా అనుమతి ఇవ్వాలని ఆయన న్యాయవాది అశోక్ రెడ్డి అయితే కోర్టుకు మనవి చేసుకున్నారు. అయితే ఇక్కడ వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తే కోర్టు విచారణ కూడా ఆలస్యం అవుతుందనేసి కూడా, ఇప్పటికే కేసు విచారణ ఆలస్యమైందని సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వకూడదంటూ కూడా సిబిఐ అధికారులు కోర్టుకు మనవి చేశారు. వాదనలు విన్నటువంటి కోర్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటన పైన దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది ఈ నెల 30వ తేదీ వరకు కూడా వాయిదా వేసింది. అయితే ఇందులో ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అటు విజయసాయిరెడ్డి గారికి విదేశీ పర్యటనకు అనుమతి వస్తుందా లేదా తెలియాలంటే అంటే ఈ నెల 27 జగన్మోహన్ రెడ్డి గారికి, 30వ తేదీ విజయసాయిరెడ్డి గారికి ఆ రోజు కోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది, లేదా మళ్ళీ వాయిదా వేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూద్దాం. దానికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.